సీఎం జగన్ ఒక డిస్పోజబుల్ లీడర్ అన్నారు హిందూపురం కూటమి అభ్యర్థి పార్థసారథి. జిల్లాలో ఎలక్ట్రికల్ పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం వేసే ట్యాక్స్ వల్ల వెనకడుగు వేస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయా కంపెనీల స్థాపనకు అనువైన వాతావరణాన్ని తీసుకొస్తామన్నారు. పెనుకొండ అసెంబ్లీ కూటమి అభ్యర్థి సవితతో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన పార్థసారథి పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈయన ఒక డిస్పోజల్ లీడర్ అంటే డిస్ట్రిబ్యూట్ చేసే లీడర్ ఇతను. ఆయన అభివృద్ధికి పథంలో నడిపించినటువంటి నాయకుడు. ఈయన అభివృద్ధిని తిరోగమనంలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి. ఈ వెనకబడినటువంటి ప్రాంతానికి సౌత్ కొరియాకు చెందినటువంటి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు కూడా దాదాపుగా 130 పరిశ్రమలు కూడా వస్తాయని కూడా చెప్పాడు. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఇక్కడ వచ్చిపోయినారు. కానీ ఈ దుర్మార్గులు ఈ జగన్ ట్యాక్స్ వల్ల భయపడిపోయేసి వాళ్ళు రాలేకపోతున్నారు. నాతో కూడా సంప్రదింపులు జరిపారు ఈ ఒక సౌత్ కొరియాకు చెందినటువంటి వ్యక్తి. అన్నా రేపు మీ ప్రభుత్వం మారిన తర్వాత వస్తాం, తప్పనిసరిగా మాకు కూడా లీగల్గా మంచి భూములు కూడా తీసేయండి, తప్పనిసరిగా ఇక్కడ పరిశ్రమలు కూడా పెడతామని చెప్పారు. నేను కూడా ఈ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రండి అని చెప్పా. తప్పకుండా వస్తారు. అవన్నీ భూములు కూడా లీగల్గా కరెక్ట్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాం. తద్వారా పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమల ద్వారా మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం.